నర్సంపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో నర్సంపేట నియోజకవర్గ యాత్ర ప్రముఖ కట్ల రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల మరియు మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఛార్జ్షీట్ను విడుదల చేసిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. బంగారు తెలంగాణగా మారుస్తాము అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో మొదట దళితులే ముఖ్యమంత్రిని చేస్తాం అనేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆంధ్ర పాలకుల పెత్తనం నుండి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యంగా తీసుకున్న స్లోగన్ ఏంటిదనంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ట్యాగ్ లైన్ తీసుకొని ఏదైతే సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడి ఆనాడు ఉద్యమంలో చాలామంది వివిధ పార్టీల నుంచి ఉన్న నాయకులు కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఉన్న నాయకులు కూడా కొట్లాడడం జరిగింది. తెలంగాణ ఒడ్డు మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నాకు తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో, ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర అన్ని వర్గాల వాళ్ళు పోషించారు. అయితే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా జరిగిందో చూసాం. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మిగిల్చింది ఏంటంటే 5 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్గా మార్చింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో. ఈ 5 లక్షల కోట్ల అప్పుతోటి అది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏ అయితే హామీ ఇస్తాం ఫస్ట్ అయితే ఇద్దామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ కార్యక్రమాలను పెట్టి రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో డిక్లరేషన్ కార్యక్రమాలు పెట్టి ఆ 5 లక్షల కోట్ల అప్పు ఉండదని తెలిసినాక కూడా ప్రజలకు ఇప్పుడైతే మనం హామీలు ఇచ్చేద్దామని చెప్పి వివిధ రకాల హామీలు ప్రతి వర్గానికి, అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్మునికి, రైతుకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా ఏ హామీ పడితే ఆ హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి రావడానికి. అయితే నిన్న మొన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవ సంబరాలు అని చెప్పి చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఈ విజయోత్సవ సంబరాలు ఏ హామీ నెరవేర్చిందని చెప్పి చేసుకుంటుందని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి, జిల్లా పార్టీ నుంచి, ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గ పార్టీ నుంచి కూడా ఈనాడు ఛార్జ్షీట్ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ రకాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు, ఇక్కడ ఒక వ్యాపారవేత్త ఉండొచ్చు, ఒక విలేకరి ఉండొచ్చు, ఒక రైతు ఉండొచ్చు, ఒక షాప్ పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అన్ని కుటుంబాలు కూడా 99% వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే ఉన్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఈనాడు వ్యవసాయానికి సంబంధించి గత 10 సంవత్సరాలు రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధును కూడా రైతు భరోసాగా మారుస్తానని చెప్పి 7,500 ఇస్తానని చెప్పి ఆ భరోసాను కూడా ఇవ్వకుండా ఈనాడు బోనస్ ఇస్తామని చెప్పి ఒకటి రైతులకు అది అన్యాయం, తీరని అన్యాయం జరుగుతుంది. 2 ఏదైతే ఈరోజు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి మిగతా వడ్లకి ఇవ్వమని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి కూడా ఆ రైతులకు వచ్చే బోనస్లలో కూడా ఈనాడు కొనుగోలు కేంద్రాల కాడ ఎంత అన్యాయం జరుగుతుందో మీడియా మిత్రులు కానీ ఈనాడున్న పార్టీ మిత్రులు అందరూ చూడడం జరుగుతుంది. మరి నియోజకవర్గం దగ్గరికి వస్తే ఇదే రైతులకు సంబంధించిన అంశం గురించి నర్సంపేట నియోజకవర్గ రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎప్పుడనంటే 2012-13 సంవత్సరం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆనాడు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. మరి ఆనాడు ఏదైతే పాకాల సబ్ కెనాల్స్, పాకాల చెరువుకు ఇప్పుడు మళ్ళా తర్వాత వచ్చిన శాసనసభ్యులు నేను పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చిన చెప్పడం జరిగింది. ఆ తీసుకొచ్చిన నీళ్లు చివరి ఆయకట్టు రైతుకు అందుతున్నాయా అంటే ఏ ఆయకట్టు రైతుకు అందుతలేవు. ఎందుకనంటే 2012-13 ఎప్పుడైతే ఈ పాకాల సబ్ కెనాల్స్ నిర్మించిందో వాటి విడ్త్ పెద్దగా ఉంటే వాటిని చాలా చిన్నగా చేసి మరి ఎవరి లబ్ధి కోసం చేసిందో. ఎందుకంటే ఇక్కడ ఆనవాయితీ అయిపోయింది. ఏ నాయకుడు వచ్చినా కానీ పాకాలను సెంటిమెంట్ గా చూపెట్టి రైతు కుటుంబాలందరి దగ్గర నుంచి కూడా ఓట్లు వేయించుకున్న ఘనత మన ముగ్గురు శాసనసభ్యులకు ఉన్నది. నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులకు
మరి రైతులకు తీవ్ర అన్యాయం ఈనాడు ఆయకట్టు రైతులకు కొత్త రైతులకు నీళ్ళు వస్తున్నాయి అంటే ఒక్క చుక్క రైతు కూడా వస్తలేవు, నీళ్లు కూడా వస్తలేవు. దానికి ముఖ్య కారణం 2012-13 సంవత్సరంలో నిర్మించిన పాకాల సబ్ కెనాల్స్. దీని గురించి కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాం. ఎందుకంటే ఆ సబ్ కెనాల్స్ సుమారు 40 ఫీట్లు ఉండే కెనాల్స్ ఈనాడు 14-15 ఫీట్లకు కుదించబడ్డాయి. రైతులు మిగతా సందర్భాలలో కూడా ఇక్కడ ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఆ శాసనసభ్యుడి దగ్గరకు వచ్చి నర్సంపేట నియోజకవర్గంలో మా కాలువల నుంచి నీళ్లు వస్తలేవని చెప్పి మాట్లాడితే కాలువల మెయింటెనెన్స్ లేదు. 10 సంవత్సరాలు రైతు ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో కూడా అందులో ఉన్న గుర్రపుడు ఎక్క తీసినందుకు కూడా ₹1 ఇచ్చిన సందర్భం లేదు. ఇది లోకల్ నర్సంపేట నియోజకవర్గ రైతులు, జాలుబంధం కాలువ కింద ఉన్న రైతులు, పస్నూరు కాలువ కింద ఉన్న రైతులు, ముఖ్యమైన వాళ్ళ రైతుల యొక్క కోరిక ఇది. ఏంటిదనంటే మెయింటెనెన్స్ లేదు, కాలువల మెయింటెనెన్స్ లేదు.